సోషల్ మీడియాలో పట్టగాల్చి మీదేయడం అనేది కొంత ప్రోగ్రామ్గానే జరుగుతుంది. మీ మీద కూడా జరుగుతుంది జరిగింది ఆల్రెడీ నేను ద్వితీయం బ్యాచ్లో ఉన్నాను. ఇప్పుడు జర్నలిస్టులు, ఈ యాంకర్లు ఎవరికి సపోర్ట్ చేయకుండా ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా నిలబడకుండా ఉండాలని ముందు నుంచి అనుకుంటున్నాం. ప్రజలకు మద్దతుగా ఉండాలి అంటే యాక్చువల్గా జర్నలిజం నేర్పేటప్పుడు అంటే కాలేజెస్లో కానివ్వండి, లేకపోతే ఆయా పత్రికలు నడిపినటువంటి శిక్షణాలయాల్లో కానీ ప్రధానంగా మీరు వార్త రాసేటప్పుడు పేపర్ చేయకూడదు అనేది సూత్రం. మీరు దేన్ని కూడా మీ ప్రకటనగా చెప్పకండి. ఎవరు ఒక అంశాన్ని చెప్పి ఈ అంశం మీద వీళ్ళు ఇలా అభిప్రాయపడ్డారు, ఈ రెండు అభిప్రాయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవి అని చెప్పి వాటి వరకే మాత్రమే రాసి ప్రజలకి ఆలోచించుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించి వదిలేయాలి. ఇది వార్త నిర్మించేటువంటి పద్ధతి. ఇది జర్నలిజం స్కూల్స్, కాలేజెస్లోనూ ఆ పుస్తకాల్లోనూ ఉన్న విషయం. అది తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాజకీయ పార్టీ కార్యాలయాలుగా మారిపోయినాయి. మీడియా ఆఫీసులు రాజకీయ పార్టీల కార్యాలయాలుగా మారిపోయి ఈ న్యూస్ ప్రెజెంటర్లు, యాంకర్లు, జర్నలిస్టులు అందరూ కూడా ఆయా పార్టీల కార్యకర్తలు గాను, నాయకులు గాను మారిపోయారు. సో వీళ్ళు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. అంటే ఒక పార్టీ నాయకుడు పక్క పార్టీ నాయకుడి మీద ఏ రేంజ్లో రెచ్చిపోతాడో అలా ఈ యాంకరు ఆ పార్టీ మీద అంటే తనను ఏ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నానో అనుకుంటున్నాడు. ఆయన ఛానల్కో పత్రికకో కాదు, ఈ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నాను నేను అనుకుని ఆ పక్క పార్టీ మీద ఈ పార్టీ ఏ పార్టీని అయితే టార్గెట్ చేస్తుందో ఆ పార్టీ మీద చాలా అగ్రెసివ్గా చెలరేగిపోతున్నారు. అన్ని ఛానల్స్లోనూ, అన్ని పేపర్లోనూ, ఈవెన్ సాక్షి నుంచి కూడా అలాగే ఉంటుంది అటాక్. సాక్షి నుంచి అలాగే ఉంటుంది, తెలుగుదేశం మీద అటాక్, అలాగే ఇటు నుంచి కూడా అదే రేంజ్లో ఉంటుంది అటాక్. ఇలా వీళ్ళు రాజకీయ పార్టీలుగా మారిపోయినటువంటి మీడియా సంస్థలు చూస్తున్నాం. ఇప్పుడు ఈ లడ్డూ విషయంగా మీరు మాట్లాడుతున్న లడ్డూ విషయంలో ఒకవైపేమో కొంతమంది జర్నలిస్టులు, యాంకర్లు లడ్డూల్లో విషం ఉంది, కల్తీ ఉంది, రకరకాల కెమికల్స్ ఉన్నాయి, బాత్రూమ్ ఫినాయిల్ ఉంది, రకరకాల ఒకవైపు మాట్లాడుతున్నారు. అది రుజువు కాలేదు, అక్కడ ఏమి లేదు అని చెప్పినందుకు నాగేశ్వరరావు అనే అతని మీద, ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషకులు, ఆయన మీద చాలా తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయి. ఎలా చెప్పకపోతే చంపేస్తామని బెదిరింపులు. ఆయన చాలా వివరంగా చెప్తున్నాడు, నా మీద బెదిరింపులు వస్తున్నాయి, నేను ఈ విషయం ఫోన్ నెంబర్లతో సహా లోకేష్కి కూడా చెప్పాను, ఎవరేం పట్టించుకోవట్లేదు. దీన్ని ఎట్లా చూడాలి? అంటే ప్రతి పార్టీకి కూడా ట్రోల్ సైన్యం అని ఉంది. సోషల్ మీడియాలో ఒక నెట్వర్క్, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, సైన్యం వాళ్ళు ఫోన్లు చేసి బెదిరిస్తారు. సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టినటువంటి పోస్టుల కింద వచ్చి వాలిపోయి ఇష్టం వచ్చినట్టు తిడతారు, చాలా ఇబ్బందికరమైనటువంటి భాష వాడతారు, రేపో ఎల్లుండో మిమ్మల్ని చంపేస్తా ఉన్న లెవెల్లోనే మాట్లాడతారు. ఫోన్లు వస్తాయి, మీరు అది తొలగించకపోతే రేపు మేము చేయబోయే దాన్ని ఎటు నుంచి చేస్తామో కూడా మీకు తెలియదు. ఈ లెవెల్లో ఫోన్లు వస్తాయి. ఇది ఒక సందర్భంలో నేను కూడా ఎదుర్కొన్నాను ఇలాంటి ఫోన్ కాల్స్. ఈ బెదిరింపులు పర్సన్కి మాత్రమే కాదు, ఏ ప్లాట్ఫామ్ మీద అయితే ఆ బయటలు వచ్చాయో ఆ ప్లాట్ఫామ్ యాజమాన్యానికి కూడా ఫోన్లు వెళ్తాయి, వాళ్ళని కూడా బెదిరిస్తారు. బెదిరించి చాలా సందర్భాల్లో వాళ్ళే తొలగింపజేస్తారు కూడా. ఇప్పుడు అది కాదు గొడవ. ఇక్కడ ఈయన మీద ప్రెజర్ ఏంటంటే నువ్వు టోన్ మార్చు, ఇమ్మీడియట్గా నీ ఆర్గ్యుమెంట్ టోటల్గా మార్చేసి, అవును కెమికల్స్ కలిపిన మాట వాస్తవం, అక్కడ నెయ్యి లేదు, ఆ నెయ్యి మొత్తం కల్తీ అని చెప్తూ అందులో అసలు నెయ్యే లేదు, అది నెయ్యి కాదు, కెమికల్స్ మాత్రమే కలిపారు లడ్డూలు, ఆ లడ్డూలు తిన్న వాళ్ళకి సంతానోత్పత్తి శక్తి తగ్గిపోయింది, హిందూ మతం సర్వనాశనం అయిపోయింది, వెంకటేశ్వర స్వామి అసలు తిరుమల వదిలి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మేము రప్పిస్తున్నాం తిరిగాయి. ఈ లెవెల్లో మీరు మాట్లాడాలి, అది మీ బాధ్యత. మాట్లాడకపోతే ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలకు మేము బాధ్యులం కాదు, ముందస్తుగా చెప్తున్నాం. ఇది వాళ్ళు ఆయన చెప్పింది, ఇది ధోరణి. కాబట్టి ఎవరైనా సరే స్టేట్ స్క్రిప్ట్ చేసినటువంటి అంశాలు మాత్రమే మాట్లాడవాలను.
మీరు నిజం అనుకున్నది మాట్లాడితే కుదరదు. నేను చెప్పింది నిజం అని భ్రమింపజేసేలాగా మీరు మాట్లాడి తీరవలసిందే అని ఒక కండిషన్ ప్రకటించి మీద పడి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన మీద జరుగుతున్నటువంటి దాడి సందేహంగా తీరవలసింది మాత్రమే కాదు, ప్రతి దాడి జరగవలసినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు గతంలో ఈ బీజేపీతో పొత్తు పెట్టుకోనంత వరకు లౌకికవాదిని అని చెప్తున్న చంద్రబాబు కానీ, మాది లౌకిక పార్టీ అని టీడీపీ కానీ, సడన్ గా హిందుత్వ ముసుగేసుకొని బయటికి రావడం, వాళ్ళ అనుచరులు హిందూ మతం పేరుతో బెదిరింపులు, వాళ్ళ అనుచరులైన జర్నలిస్టులు కూడా, యాంకర్లు జర్నలిస్టులు కూడా దుష్ప్రచారం చేయడం, దీన్ని అసలు విచారమే కాదండి. బెదిరింపు కూడా వాళ్ళ క్రియేషనే, వాళ్ళ క్రియేటివిటీలో భాగంగానే జరిగింది బెదిరింపు, ఈ బెదిరింపు కూడా. కాబట్టి వాళ్ళు స్టాండ్ తీసేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఎలిమినేట్ చేయడానికి లడ్డు, అంటే పొలిటికల్ ఏరియా నుంచి అతన్ని ఎలిమినేట్ చేయడానికి లడ్డు అనేటువంటి ఆయుధం మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది అనేది ఆయనకు అర్థమైంది. నిజానికి ఈ ప్రశ్న వస్తుంది, ఈ లడ్డూని వాడచ్చు అనే విషయం ఆయన అధికారంలోకి రావడానికంటే ముందే తెలుసుంటే చంద్రబాబుకి. ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి అంటే ఈ లడ్డూ తిన్న వాళ్ళలో ఎవరైనా హాస్పిటలైజ్ అయ్యారా ప్రూవ్ చేయండి అని మాట్లాడుతున్నాం. ఇలాంటి సన్నివేశం కూడా ఒకటి కల్పించి ఉండేవాడు ఆయన ప్రతిపక్షంలో ఉండగా. ఇది కనుక ముందే తెలుసుంటే ఆయనకి ఇలాంటి సన్నివేశం ఒకటి తిరుమలలోనే చేసేవాడు. అంటే ఉన్నట్టుండి ఒక 20 మంది తిరుమలలో టాప్ మని పడిపోతారు, వాళ్ళందరినీ ఇమీడియట్గా హాస్పిటల్స్కి రష్ చేస్తారు. ఇదంతా లైవ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు, ఏం తిన్నారు మీరు ఇంతకుముందు? డాక్టర్ అడుగుతాడు, లడ్డూ తిన్నారు. ఇది గొడవ. ఈ లెవెల్లో ఒక సీన్ కల్పించేసి ఉండేవాళ్ళు కదా, నాకు ముందెందుకు తెలియలేదని బాధపడుతున్నాడు ఇప్పుడు ఆయన. ఆయన ప్రధానంగా అతను క్రైస్తవ మతానుయాయి కాబట్టి మైనారిటీలు ఎవరికీ అధికారం రాకూడదు. మైనారిటీలకు ఎట్టి పరిస్థితుల్లో అధికారం ఇచ్చినా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ మతాన్ని సర్వనాశనం చేయడానికి వాళ్ళ దగ్గర ఆల్రెడీ రకమైన కుట్రలు ఉన్నాయి అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇంకొక ఎక్స్టెంట్కి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. ఈ లెవెల్కి వస్తారు అని నేను ఊహించాను. నా ఊహలో ఇంకొక స్టెప్ వెళ్తారేమో వీళ్ళనే భయం కూడా ఉంది. ఇది నెమ్మదిగా జగన్మోహన్ రెడ్డికి, అంటే హిందుత్వాన్ని నాశనం చేయటం, హిందూ మతాన్ని నాశనం చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో ముస్లిం ఉగ్రవాద సంస్థలతో కూడా కలిసి పనిచేసేట దాకా దీన్ని తీసుకెళ్లే ప్రమాదం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ప్రోగ్రామ్ ఏమిటి అనేది చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే దీన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే ఆయన ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ని పట్టుకుని యుద్ధం చేయాలి. వీళ్ళు లడ్డూని పట్టుకుని యుద్ధం చేస్తున్నారు, ఆయన రాజ్యాంగాన్ని పట్టుకుని యుద్ధం చేయాలి. కానీ ఆ మూడ్లో కనిపించట్లేదు. ఆ మూడ్లో కనిపించకుండా ఆయన ఢిల్లీ దేవుడి మీద భారం వేసి కూర్చున్నాడు. చంద్రబాబు ఏం మాట్లాడినా పర్వాలేదు, మాట్లాడుకొని, లేకపోతే మహా టీవీ యాంకర్ గారు ఏం మాట్లాడినా పర్వాలేదు, మనం వదిలేద్దాం. TV5 సాంబశివరావు గారు ఏం మాట్లాడినా పర్వాలేదు, మనం వదిలేద్దాం. మనకి ఢిల్లీ దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అనే భరోసాతో ఉన్నాడు తప్ప రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, వీళ్ళు ఈ దేశంలో మైనారిటీలకు అధికారం ఇవ్వకూడదు అని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఇది దుర్మార్గం, ఇది మైనారిటీల మీద జరుగుతున్న దాడి, రాజ్యాంగం మీద జరుగుతున్న దాడి అనే కోణంలో పెద్ద డిబేట్ పెట్టి మైనారిటీలందరినీ ఒక చోటకు తీసుకొచ్చి రాజ్యాంగ పరిరక్షణ అనే పేరుతో జరుపుతూ ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ వ్యవహారం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి అని ఢిల్లీ వెళ్ళి గొడవ మొదలుపెట్టి ఉండాలి. కానీ ఆ కదలికలు అక్కడ కనిపించట్లేదు. ఆ డిమాండ్ చేయడం అంటే బీజేపీని వ్యతిరేకించడం. మన విచిత్రమైన పరిస్థితి అది ఏపీలో. మీరు అన్నట్టు ఆయన ఒక్కడికే దేవుడు కాదు, ఢిల్లీ మోడీ ఈయనకు దేవుడే, చంద్రబాబుకు దేవుడే, పవన్కు దేవుడు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత బలం ఏపీలోనే ఉంది బీజేపీకి.